మల్లన్న సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందానికి కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసన తెలిపాయి. దుబ్బాక నియోజకవర్గ రైతులను మోసం చేసిన హరీశ్ రావు గో బ్యాక్ నిర్వాసితుల సమస్యలు పట్టించుకోని హరీశ్ రావు గో బ్యాక్ తుక్కాపూర్ గ్రామస్తులందరికీ 250 గజాల స్థలం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని గ్రామస్తులను మోసం చేసిన కేసీఆర్. Go back, Harish Rao! Go back, go back! Go back, Harish Rao! Go back, go back! Down, down, Harish Rao! Down, down, down! Down, down, Harish Rao! Down, down, Harish Rao! పాలాభిషేకం చేసుకొని చేసినటువంటి పాలకం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తుక్కాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి ఇళ్లలోకి వాటర్ వచ్చి వాళ్ళ ఇంట్లో నిలబడడానికి వచ్చింది. కాబట్టి మీరు చేసినటువంటి ప్రాచాత్యపంగా ఈ రోజు తుక్కాపూర్ గ్రామానికి ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయి ప్రజలను క్షమాపణ కోరిన తర్వాత మీరు మల్లన్న సాగర్ కట్టను పరిశీలించవలసిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దొంగ ఈ దొంగ వచ్చి తుక్కాపూర్ వాసులను గాని నిట్టేట ముంచిన గనుడు ఈ హరీశ్ రావు. గతంలో ఏం చేసిరు, కాన్సెన్సీ గజ్వేల్ సిరిసిల్ల రకంగా వస్తాయి. మాత్రం అన్ని విధాల నట ముంచినడు ఈ హరీశ్ రావు. ఈ రోజు మమ్మల్ని నిట్టే ముంచి ఈ రోజు రావడానికి ఎన్ని గుంత వచ్చిపోవడం ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండు, 100 కోట్లతోని ఈయన మొత్తం ఒకటి ఇచ్చేస్తా అని చెప్పి పర్యటన కేంద్రం లెక్క వేస్తా అని చెప్పి ఈ రోజు ఏం చేసిండు హరీశ్ రావు. ఇట్లా మా తుక్కాపూర్ లో మీరు కూడా మీడియా మిత్రులు వచ్చి చూడండి. ఎందుకంటే మొత్తం ఇల్లు కట్టుకుంటే కూడా గుంతలు తీస్తే నీళ్లు పొంగి మొత్తం నాని ఇల్లు పోతుంది. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేము మంచి చేసుకుంటాం. కానీ నువ్వు దొంగవు, ఈడికి వచ్చే ముందు తుక్కాపూర్ లో క్షమాపణ చెప్పి ఈ మల్లన్న సాగర్ కట్టెక్కాలని కోరుకుంటున్నాం.